పోలింగ్ స్టేషన్లో మాక్ పోల్ నిర్వహణ పూర్తి అయిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 1 మాక్ పోల్ సర్టిఫికెట్ని మనం పూరించవలసి ఉంటుంది. అయితే ఈ మాక్ పోల్ సర్టిఫికెట్లో కొంత సమాచారాన్ని ముందుగానే ప్రింట్ చేసి మీకు అందజేస్తారు. దాంట్లో భాగంగా అభ్యర్థుల వివరాలను, ఇతర ప్రాథమిక అంశాలను మీకు ప్రింట్ చేసి అందజేస్తారు. మనం కేవలం ఓట్ల నమోదు మరియు ఇతర అంశాలు మాత్రమే పూరించవలసి ఉంటుంది. మనం మాక్ పోల్ నిర్వహించేటప్పుడు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వేస్తున్నామో వరుస క్రమంలో అభ్యర్థి వారీగా నమోదు చేయాలి ఈ 3వ అంశంలో. ఇక 4వ అంశంలో నెంబర్ ఆఫ్ ఓట్స్ డిస్ప్లేడ్ ఇన్ సియు ఆన్ చెకింగ్ ద రిజల్ట్, అంటే కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ బటన్ నొక్కినప్పుడు అభ్యర్థి వారీగా నమోదయ్యే ఓట్ల వివరాలని ఇక్కడ రాయాలి. ఆ తర్వాత వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్పులను లెక్కించినప్పుడు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఇక్కడ రాయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ 3 అంశాలలో కూడా ఒకే రకమైన విలువ వస్తుంది కాబట్టి తర్వాత దాంట్లో ఎస్ 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 అని రాసుకుంటూ పోతే సరిపోతుంది. ఇక బాక్స్ తర్వాత కింద బి అనే అంశంలో బి కాలం లోపల క్లియర్ బటన్ ఆన్ ద కంట్రోల్ యూనిట్ హ్యాస్ బీన్ ప్రెస్డ్ టు క్లియర్ మాక్ పోల్ డాటా, అంటే మనం మాక్ పోల్ డాటాని డిలీట్ చేసేందుకు క్లియర్ బటన్ నొక్కామా అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం ఎస్ రాయాలి. ఎస్ రాయడమే కాదు, పై సెంటెన్స్ని పూర్తిగా మన పెన్నుతో కింది లైన్లో రాయవలసి ఉంటుంది. ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ పేజీలో సియుకి మన సమయానికి ఏమైనా తేడా ఉందా, తేడా ఉంటే ఉన్న తేడాని ఎన్ని నిమిషాల తేడా ఉందో ఆ అంశంలో రాసి ఏజెంట్ల సంతకాలు తీసుకొని ఇట్టి మాక్ పోల్ సర్టిఫికెట్ని మనకిచ్చినటువంటి బ్లాక్ కవర్లో పెట్టి బ్లాక్ కవర్ని మనకు ఇచ్చిన పింక్ సీల్లతో సీల్ చేసి రిసెప్షన్ సెంటర్లో ఈవీఎంలతో మనం అందచేయాలి. ఈవీఎం ఫామ్స్లలో ముఖ్యమైన ఫామ్ 17C. 17Cలో ఉన్నటువంటి సమాచారాన్ని ఎలా నింపాలో ఒకసారి పరిశీలిద్దాం. ఎలక్షన్ టు హౌస్ ఆఫ్ ద పీపుల్ అనే దగ్గర 2024 ఫ్రమ్ తర్వాత 02 పెద్దపల్లి SC, నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ దగ్గర మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ నెంబర్ మరియు ప్లేస్ని రాయాలి. ఆ తర్వాత మీకు కేటాయించినటువంటి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ యొక్క సీరియల్ నెంబర్స్ని వ్రాయాలి. కానీ కొన్ని సందర్భాలలో రిప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం ఉన్నట్టయితే అదనంగా వాడినటువంటి మిషన్ల యొక్క సీరియల్ నెంబర్స్ను కూడా ఇక్కడ నమోదు చేయాలి. ఇక సీరియల్ నెంబర్ 1 వద్ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ అసైన్డ్ టు ద పోలింగ్ స్టేషన్ దగ్గర మీకు కేటాయించిన మొత్తం ఓటర్ల సంఖ్య వ్రాయవలసి ఉంటుంది. ఇక్కడ నేను ఉదాహరణకి ఈ 54 PS లో 676 కేటాయించినట్టుగా రాస్తున్నాను. నెంబర్ 2, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద రిజిస్టర్ ఫర్ ఓటర్స్ ఫామ్ 17A, అంటే 17A రిజిస్టర్లో నమోదు కాబడినటువంటి మొత్తం ఓటర్ల సంఖ్యని రాయాలి. అనగా 17A రిజిస్టర్లో చివరి సంఖ్యని రాస్తే సరిపోతుంది. ఇక్కడ 593 రాశాను. నెంబర్ 3, నెంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్స్ అండర్ రూల్ 49O, అంటే తనకు తానుగా ఓటరు ఓటు వేసేందుకు నిరాకరించినట్లయితే అటువంటి వాళ్ళ సంఖ్యని వ్రాయాలి. ఇక్కడ నేను 1గా నమోదు చేశాను. నెంబర్ 4, నెంబర్ ఆఫ్ ఓటర్స్ నాట్ అలౌడ్ టు ఓట్ అండర్ రూల్ 49M, అంటే ఇక్కడ
పోలింగ్ సరళికి ఏదైనా విఘాతం కలిగించిన, రూల్స్కి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి ఓటర్స్కి ఓటింగ్కి అనుమతి ఇవ్వకూడదు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఆ నెంబర్ రాయాలి. నేను ఇక్కడ ఒకటిగా నమోదు చేశాను. ఇక నెంబర్ 5లో టెస్ట్ ఓటుకి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేస్తాం. అందులో ఎంతమంది అయితే టెస్ట్ ఓట్లు వేస్తారో టోటల్ నెంబర్ దగ్గర అంత రాయాలి. నేను ఇక్కడ 2గా నమోదు చేశాను. ఈ 17A రిజిస్టర్లో ఏ సీరియల్ నెంబర్ దగ్గర అయితే టెస్ట్ ఓటు నమోదు వేశారో ఆ సీరియల్ నెంబర్స్ రాయాలి. 5లోనే B అంటే ఈ ఇద్దరు ఎవరికి ఓటు వేశారో ఆ వివరాలు నమోదు చేయాలి. ఇక్కడ ఈ ఇద్దరు కూడా ఒకే వ్యక్తికి వేశారని భావించి సీరియల్ నెంబర్ 16 వద్ద, ఇది బ్యాలెట్ యూనిట్లోని యొక్క సీరియల్ నెంబర్. నెక్స్ట్ XX అంటే క్యాండిడేట్ యొక్క నేమ్, అతనికి 2 ఓట్లు పడ్డట్టుగా నమోదు చేయడం జరిగింది. ఇక 6వ అంశంకి వస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ఓటింగ్ మిషన్. అంటే మనం ఓటింగ్ మిషన్లో టోటల్ బటన్ నొక్కినప్పుడు ఎన్ని ఓట్లుగా నమోదుగా కనబడతాయో ఆ సంఖ్యను రాస్తాం. కానీ 17Aలో 593 నమోదు కాబడితే ఇక్కడ మిషన్ టోటల్ నెంబర్ నొక్కితే మనకి 591 మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే 49O ద్వారా ఒకరు, 49M ద్వారా ఒకరు, మొత్తం ఇద్దరు తన ఓటుని ఓటింగ్ మిషన్లో నమోదు చేయబడలేదు. కాబట్టి 593ల నుంచి 2 తీసివేస్తే 591గా చూపిస్తుంది. కాబట్టి 7వ అంశము అది ఖచ్చితంగా టాలీ అవుతుంది. కాబట్టి టాలీడ్ అని రాయాల్సి ఉంటుంది. ఇక 8లో టెండర్ బ్యాలెట్లు వేసిన వారి సంఖ్య ఇక్కడ ఏమీ లేవు కాబట్టి 0 రాశాను. కాబట్టి మనం తీసుకున్న టెండర్ బ్యాలెట్లు ఎన్ని వాడాము, ఎన్ని తిరిగిస్తున్నామో వివరాన్ని కూడా 9ABC అనే అంశంలో రాయవలసి ఉంటుంది. ఇక 10వ కాలం సంబంధించింది మనకు ఇచ్చినటువంటి గ్రీన్ పేపర్ సీల్స్ యొక్క వివరాలని నమోదు చేయాలి. ఇందులో మనకి ఎన్ని గ్రీన్ పేపర్స్ ఇచ్చారు, వాటి సీరియల్ నెంబర్స్, దేన్ని మనం వాడాము దాని సీరియల్ నెంబర్, ఎన్ని తిరిగి ఇస్తున్నామో వాటి యొక్క సీరియల్ నెంబర్స్ కూడా మనం ఈ 17Cలో నమోదు చేయవలసి ఉంటుంది. ఈవీఎం ఫామ్స్లలో ముఖ్యమైన ఫామ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ. ఇది పోలింగ్ ముందుగానో, పోలింగ్ తర్వాతనో లేదా రిసెప్షన్ సెంటర్లో నింపవలసిన ఫామ్ కాదు. ప్రతిసారి జరుగుతున్న సంఘటనల ఆధారంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీని నింపవలసి ఉంటుంది. ఈ డైరీ ఎలా నింపాలో ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో సీరియల్ నెంబర్ 1 నియోజకవర్గం పేరు మనం 02 పెద్దపల్లి SCగా రాస్తాం. పోలింగ్ తేదీ 13/5/2004. తర్వాత 3వది పోలింగ్ స్టేషన్ యొక్క పేరు, సంఖ్య రాయవలసి ఉంటుంది. దాని తర్వాత అది ప్రభుత్వమా లేక ప్రైవేటు భవనమా లేదా తాత్కాలిక నిర్మాణమా అనే దానికి టిక్ చేయాలి. 4-5 అంశాల్లో మనము స్థానికంగా ఎవరిని కూడా పోలింగ్ అధికారం నియమించుకోము కాబట్టి ఆ రెండిటి వద్ద నిల్లని రాయాలి. ఇక 6th పాయింట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. మనము ఉపయోగిస్తున్నటువంటి కంట్రోల్ యూనిట్లు, తర్వాత బ్యాలెట్ యూనిట్ల యొక్క వివరాలు నమోదు చేయాలి. మొదటిది నెంబర్ ఆఫ్ కంట్రోల్ యూనిట్స్, అక్కడ 1 రాస్తాం. దాని యొక్క సీరియల్ నెంబర్ 2వ దాంట్లో రాస్తాం. 3వది నెంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్, అక్కడ 3 వాడతాం కాబట్టి 3 రాస్తాం. దాని తర్వాత వాటి యొక్క సీరియల్ నెంబర్స్ని రాయవలసి ఉంటుంది. ఇక 7వ పాయింట్ పేపర్ సీల్స్. ఇక్కడ పేపర్ సీల్స్ అనగా గ్రీన్ పేపర్ సీల్స్ 1 వాడతాం, వాడిన దాని యొక్క సీరియల్ నెంబర్ రాస్తాం. ఇక 7Aలో సరఫరా చేసినటువంటి స్పెషల్ ట్యాగ్స్, సీరియల్ నెంబర్ ఉంటే సీరియల్ నెంబర్ రాస్తాం, లేదా
సీరియల్ నెంబర్ దగ్గర డాష్ పెడతాం. అందులో ఎన్ని ఇచ్చారు, ఎన్ని ఉపయోగించాం, ఎన్ని తిరిగి మళ్ళీ రిసెప్షన్ సెంటర్లో ఇచ్చామో ఆ వివరాలు ఇక్కడ నమోదు చేయాలి. 7Bలో మనం ఉపయోగించిన వీవీప్యాట్ యొక్క వివరాలని నమోదు చేస్తాం. 8లో పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఏజెంట్లు నియమించబడ్డారో ఆ సంఖ్య రాస్తాం. 9లో ప్రారంభంలో స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు, ఆలస్యంగా ఎంతమంది వచ్చారు, పోలింగ్ ముగిసే సమయానికి ఎంతమంది ఉన్నారనే విషయాన్ని 9వ కాలంలో నింపవలసి ఉంటుంది. 10th పాయింట్లో 5 సబ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో మొదటిది మన పోలింగ్ స్టేషన్కి కేటాయించబడిన ఓటర్ల సంఖ్య రాస్తాం. రెండవది పోలింగ్ ఆఫీసర్ 1 మార్క్డ్ కాపీ ప్రకారం ఎంతమందికి ఓటర్లు అనుమతించామో ఆ సంఖ్య రాస్తాం. థర్డ్ వన్ 17 ఇయర్ రిజిస్టర్ ప్రకారం ఎంతమంది ఓటర్లు నమోదు చేయబడ్డాదో ఆ సంఖ్య రాస్తాం. ఫోర్త్ వన్ CUని టోటల్ బటన్ నొక్కినప్పుడు ఎంతమంది ఓటర్లు నమోదయ్యారో ఆ సంఖ్యని 4thలో రాస్తాం. ఎవరైనా ఓటు చేయకూడదని నిర్ణయించుకున్నట్లయితే ఆ యొక్క వివరాలని 5th పాయింట్లో రాస్తాం. ఇక్కడ 49O కింద రిఫ్యూజ్ చేయబడిన ఓట్ల సంఖ్యను రాస్తాం. ఆ తర్వాత మొదటి పోలింగ్ అధికారి సంతకము, తర్వాత పోలింగ్ అధికారి 17 ఇయర్ రిజిస్టర్ యొక్క అధికారి సంతకాన్ని చేయవలసి ఉంటుంది. PO డైరీలో 11th పాయింట్ మన పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఓటర్లు ఓటును ఉపయోగించుకున్నారో వాటి వివరాలు రాయవలసి ఉంటుంది. అందులో మేల్, ఫీమేల్, థర్డ్ జెండర్, టోటల్. 12th పాయింట్ ఛాలెంజ్ ఓట్స్కి సంబంధించిన వివరాలు రాయాలి. అంటే ఎంతమందికి అనుమతించాం, ఎంతమంది తిరస్కరించాం, డబ్బులు ఎంత జమ చేయబడిందో అట్టి వివరాలు. 13th పాయింట్ EDC ద్వారా వేసిన ఓట్లు. 13Aలో విదేశీ ఓటర్లు. 14thలో కంపెనీ సహాయంతో ఎంతమంది ఓటర్లు తన ఓటును ఉపయోగించుకున్నారో ఆ సంఖ్యను అక్కడ రాయాలి. 15th వన్ ప్రాక్సీ ద్వారా ఓటు వేయబడిన వాళ్ళు, బహుశా ఇది ఉండకపోవచ్చు, 0గా నమోదు చేయాలి. 16thలో టెండర్ ఓట్లు, ఇది కూడా ఉండదు, ఉంటే ఆ సంఖ్య, లేనట్లయితే 0గా నమోదు చేయాలి. 17thలో ఏ పాయింట్ బిలో ఏజ్ ఉన్న అని డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళు, తిరస్కరించిన వాళ్ళు 2వ B పాయింట్లో రాయాలి. 18thలో ఏమైనా పోలింగ్ వాయిదా వేస్తే అట్టి వివరాలు సుమారుగా ఉండవు కాబట్టి నిల్ అని రాయాలి. ఇక 19thలో ఎవ్రీ 2 అవర్స్కి సంబంధించిన పోలింగ్ వివరాలు రాయాలి. అక్కడ 7 to 9, 9 to 11, 11 to 1, 1 to 3, 3 to 5. కానీ ఇక్కడ 5 to 6 కూడా ఒక అంశం ఉంది కాబట్టి మనకు 6 వరకు పోలింగ్ ఉంది కాబట్టి 5 to 6 అని ఒకటి రాసుకొని అదనంగా ఆ సమాచారాన్ని రాయవలసి ఉంటుంది. ఇక 19Bలో విజిటింగ్ షీట్, అంటే మనకి పోలింగ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా విజిటర్స్ వస్తే అట్టి వివరాలని ఈ విజిటింగ్ షీట్లో నమోదు చేయాలి. ఇక 20Aలో మన పోలింగ్ సమయం ముగిసే సమయానికి క్యూలో ఎవరైనా ఉన్నట్లయితే ఎంతమందికి మనం స్లిప్స్ ఇచ్చామో, ఎన్ని స్లిప్స్ ఇచ్చామో ఆ సంఖ్యను అక్కడ రాయాలి. స్లిప్స్ ఇచ్చిన తర్వాత చిట్ట చివరి అంటే 1వ నెంబరు గల వ్యక్తిని ఓటు వేసి పోలింగ్ క్లోజ్ చేసే సమయము, ఏ సమయానికి మనం క్లోజ్ చేశామో అట్టి సమయాన్ని ఇక్కడ నమోదు చేయాలి. ఇక్కడ 21 నుండి 27 వరకు ఏమైనా అవాంతరమైన ఇతర సంఘటనలు ఏమైనా జరిగినట్లయితే అవి అక్కడ నమోదు చేయాలి. కానీ సుమారుగా అట్లాంటి సంఘటనలు ఉండవు, ఉంటేనే నమోదు చేయాలి, లేనట్లయితే నిల్లుగా రాసేసి ప్లేస్ తర్వాత తేదీ 13/5/2024గా నమోదు చేసి ప్రెసిడింగ్ అధికారి యొక్క సంతకాన్ని చేసి తప్పకుండా PO యొక్క మొబైల్ నెంబర్ రాసి ఇటు PO డైరీని రిసెప్షన్ సెంటర్లో అందచేయాలి.